రాహుల్ గాంధీ గారిని కూడా బీజేపీ పార్టీ ఏమంటూ ఉంటుందంటే రాహుల్ గాంధీ కాదు, రాహుల్ ఖాన్. తర్వాత కాంగ్రెస్ కూడా ఇది ముస్లిం లీగ్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాదు, నేషనల్ ముస్లిం లీగ్ పార్టీ, ఇది జిన్నా పార్టీ, జిన్నా వారసురాల్ పార్టీ అనేది బీజేపీ విమర్శిస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఈయన్నే మమ్మల్ని దేశద్రోహి అంటున్నారు కదా, 2 పాస్పోర్ట్లో నేను కేసులు వేయడం, ఈడీతో ఇవన్నీ చేస్తున్నారు కదా, మీరు దేశద్రోహులే అని ఈయన మాట్లాడారా కౌంటర్ చేయడానికి అనేది ఒకటి అనుకోవచ్చు. బట్ సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ని అలా అనకూడదు, ఈవెన్ బీజేపీ కూడా అపోజిషన్ పార్టీ లీడర్నే జార్జ్ సోరోస్కి ఫాలోవర్, యాంటీ ఇండియను, చైనాకి సపోర్ట్ చేస్తున్నారు, నికోబార్ మాట్లాడుతుంటే ఇలాగే వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ దొందే ఇక్కడ 2 తప్పులు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీని రాహుల్ ఖాన్ అని పిలవడం అనేది అపోజిషన్ పార్టీని అంత మంచిది కాదు. తర్వాత అండమాన్ నికోబార్ ప్రాజెక్టు మీద మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడింది యాంటీ చైనా ఫేవర్ అనేది మాట, అంత దారుణమైన పదం కేంద్ర మంత్రుల నోట్లోంచి కూడా వచ్చింది. ఒకటండి, ఈ నికోబార్ ప్రాజెక్టు మీద ఎన్విరాన్మెంటలిస్టులో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, అందుకే ఎన్జిటికి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అవి క్లియర్ అయ్యి అక్కడ రావడం జరిగింది. అక్కడ మనం చూస్తే నికోబారీస్ అని కొంతమంది ఒక ఆదిమ జాతులు ఆదిమ జాతులు అక్కడ నుంచి తరలిపోతున్నారు, 1,000,000 చెట్లు అక్కడ కొట్టబోతున్నారు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంది. కాబట్టి ఆ కన్సర్న్స్ మేము ఇక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నాం, అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఉందని గవర్నమెంట్ చెప్పాలి. కానీ యాంటీ ఇండియన్ చైనా అనేది వాళ్ళు ప్రసంగించారు. కాబట్టి దానికి తగ్గట్టు ఈయనప్పుడు దేశద్రోహులని పిలుస్తున్నాడు అనేది ప్రధానమైన ఉద్దేశంగా మనం స్వీకరించవచ్చు.